सरस्वती राजे भर्वाजरेवते विश्वे देवासो अधिगोचतामे ईश्वरेण रुदप्रणोद विश्वे देवास हिमेरयद्धं महास्मै प्रतियामादनो धर्मानधानत्विषदेशो मनायनिमृतनतं पुरस्ताददत्तो गोपाः परिवाहितस्त्वं
पश्चिमोरात्रिः प्रतिधीयता समानश्चन्दमा भवगुणैका सरस्वती यायैवास्पशवास्तुमत्वास्तुमन्तो भूयास्मावास्तुश्चिष्मभ्यवास्तस्य भूयास्मान् देशीं च वयं विष्मः प्रतिष्ठां भूयास्माप्रतिष्ठां भूतयसे नमो वादो वादः सिन्धोरापरावतः అసలు మన సనాతన ధర్మంలో పండుగలన్నీ కూడా ఇన్ని పండుగలు ఉన్నాయి. ఒకటే దేవత అనుకుంటున్నాం కదా, ఇన్ని పండుగలు ఎందుకు ఉన్నాయి, ఈ పండుగలకి మనకి సంబంధం ఏంటి అసలు అని ఒక ప్రశ్న ఉత్పన్నం అయితే కనుక ప్రతి పండగకి మన శరీరానికి సంబంధం ఉంటుందండి. అలా ఆలోచించుకునేవాడు మనుషులు సామాన్యంగా ఏదో కూడా ఉత్పన్నం అవ్వలేదు. పండుగ అసలు అయ్యింది, మన సమాజంలో ఏమిటి పండుగలో అనుకున్నా కనుక మీరు బాగా గమనించండి. ఆశ్వయుజ మాసం సాధ్యంతో అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా. సాధ్యంతో 9 రోజులు నవరాత్రులు చేసాం. ఆ 9 రూపాయలు అమ్మవారుగా ఉన్నారు. ప్రథమం శైలి ద్వితీయం గ్రంథకారని తృతీయం గతం ఉష్మాన్ రేతృగం
పంచమంస్కంధమాపే సత్యం కాత్యాయీపుత సప్తముంకారదాత్య పుణ్యమాగౌరీపుజాస్తనం నవవంశుద్ధదాత్య జనవృషాః ప్రకీర్తితాః అని నవరాత్రుల్లో పెడుతున్నాం. ఇదంతా కూడా అమ్మవారి సంబంధమైన మాసమే. ఈ 3 రోజులు అంటే మనం ధనంతో జయంతి రోజు హోమం చేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే 3 రాత్రులు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ శనిలో వస్తుందన్నమాట. కావరాత్రిష్ట మహారాత్రి, కావరాత్రి, మహారాత్రి, మోహరాత్రి అలా 3 రాత్రులు ఉన్నాయి. అయితే ఈ త్రయోదశ రాత్రిని మోహరాత్రి అంటారు. ధనవంతులు అంటే ధనత్రయోదశి లక్ష్మీ పూజ కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. ఇది మోహరాత్రి అంటారు ఈరోజు రాత్రి. అందుకే చూడండి పొద్దునంతా 10 గంటలు కూడా ద్వాదశి రాత్రిగా ప్రవేశం మనం చేస్తూ ఉంటాం కదా. సహజంగా సూర్యోదయం పండుగగా చేస్తూ ఉంటాము. కానీ కొన్ని పండుగలు చంద్రుడి సంబంధంగా, కొన్ని పండుగలు సూర్యుడి సంబంధంగా ఇలా ఉంటుంటారు. అలాగే రాత్రికి సంబంధించిన పండుగలు ఇవన్నీ కూడా ధనత్రయోదశి, ధనవంతులు. ఇది మోహరాత్రి. ఇది ఏమిటగా అంటే మన శరీరంలో మనం ఇది అనుభవించుకుంటే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. చూడండి, మీరు జాగ్రత్తగా ఉండగా ఏదైతే చేస్తారో అదే స్వప్నంలో వస్తుంది. స్వప్నంలో ఏవైతే వస్తాయో అది సుషుప్తిలో సూర్యుడు ఉంటాయి. మన బ్రెయిన్లో సూర్యుడు ఉంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనిషి ప్రవర్తన, మేధస్సు ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఈ ధనవంతుడి జయంతికి దీనికి సంబంధం ఏంటి? ధనవంతుడి గురించి చెప్పండి, అమ్మవారి గురించి చెప్తున్నారు ఏంటండి అని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే దీనికి దానికి సంబంధం ఉందండి. క్షీరసాగరం చేసినప్పుడు కదా స్వామివారు ఉద్భవించారు ఒకటి వర్షపడి కదా. క్షీరసాగరం చేసినప్పుడే లక్ష్మీదేవి కూడా వచ్చింది. అప్పుడు ఎందుకు కూడా మనం శ్రీసూక్తం కూడా చెప్తాం. క్షీరసముద్రం రాదు తనయాం క్షీరసముద్రం యొక్క కుమార్తె చెప్తున్నాం లక్ష్మీదేవి. ఎప్పుడైతే భూమి మీద పడ్డామో అందరూ క్షీరసాగరంగానే ఉంటాం. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు కానీ చక్కగా స్వచ్ఛంగా ఉంటాడు. వాళ్ళకి ఒక మాయ కానీ ఒక ఆశ కానీ ఏమీ ఉండవు. ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఇదంతా? ఎప్పుడు ప్రారంభం అవుతుంది? విద్యాభ్యాసం ప్రారంభమైన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే కదా. అక్కడికి ఆటంతో పోతుంది, అడిగే టెన్షన్ కూడా ఉండదు. అక్షరాభ్యాసం ఎప్పుడైతే అయిందో అక్కడి నుంచి ప్రారంభం. చదువుకోవాలి, ఈ చదువుకోవాలి, ఆ చదువుకోవాలి. చిన్నపిల్లలు అడిగిన ఏం చదువుతాడా అంటే ఆటంగా ఉంటాయి అంటే అప్పటి నుంచి ఒక ఇప్పుడు ప్రారంభం అవుతున్నది కదా. ఇక్కడ ఇది మహారాత్రి అన్నారు. ఇది బాల్యం, యవ్వనం, కౌమారం కూడా సహజంగా అందరూ ఉంది కాబట్టి కూడా దీనికోసమే కదా. అయితే దీని తర్వాత ఇంకా ఉంది, మనం ఇంతవరకు అడిగిస్తున్నాం. మరణానంతరం సంగతి ఒకటి నాకు ఎంత తెలుస్తుందంటే వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోతాం సంబంధం లేదు కదా. అసలు అప్పుడు ప్రారంభం. అందుకే నరక కుటుంబం చెప్పిరా అంటే రేపటి రోజు ఎవరైతే ఎవరు ఉంటారని గుర్తుంటారు. ధర్మాన్ని అర్థంతో మనం చూసినట్టయితే కనుక మనకి మోక్షం లభిస్తుందని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే అంటే ఇలా క్షీరసాగరం మన దాని తర్వాత తెలుసుకోవడానికి ఏం ఉండదు. ఇంకా అదే వేదం అంటే. అందుకే ఆయుర్ వేదం ఉన్నారు కదా. అంటే దాని గురించి అందులో చెప్పడానికి ఇంకా వేదం ఉండదు మాట. అందులో ఏమో ఉండదు, ఇంకా అందులోనే ఉంటాయి మనం తెలుసుకుని దాంట్లో అలా. అలాగా అందరూ వేదం చదవడం కదా. మన శరీరంలో ధనవంతుని పట్టుకోండి అని చెప్పడమే. మీరు బాగా గమనించండి. ముందుగా ఏమంటారు, ఈ 4 మొదలు పెట్టి లోపలికి వెళ్ళి కొనరాలు ఉంటుంది. దాన్ని తెలిసి సాధన చేస్తే కనుక అమృతం శ్రమిస్తూ ఉంటుంది. అది అమృత కలశం. అది ఎప్పుడైతే శ్రమించిందో యానారోగ్యం కూడా యానారోగ్యం అమృతం అయితే యానారోగ్యం అవుతుంది. యాదవ్ కూడా యాదవ్ ఇది సాధన చేయడం కూడా అని చెప్పేసి ఉన్నారు. నేను మొదలట్టు ధనవంతు స్వామి విష్ణురూపంగా ఎంచుకునేవారు. ధనవంతు స్వామి విష్ణురూపంగా ఎంచుకునేవారు. యాభై కష్టం పెట్టుకోవచ్చుగా, ఇక అన్ని కష్టం పెట్టుకోవచ్చుగా. ధర్మరాదేవ
ధన్వంతరి సూర్య భగవానుడి 16 మంది శిష్యులలో ఒకరు. ధన్వంతరి సూర్యుని వద్ద ఆయుర్వేదం అభ్యసించారు. ధన్వంతరి జయంతిని సాధారణంగా మనం అక్టోబర్ 29న జరుపుకుంటున్నాం. ప్రస్తుతం ఆయుర్వేదంలో పంచకర్మ బాగా ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ఈ వైద్య వేదాన్ని ఉపయోగిస్తాము. అతిథి శ్రీ జయవర్ధన్ శాస్త్రి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. జయవర్ధన్ శాస్త్రి గారు స్వాతి లీలా ప్రైవేట్ లిమిటెడ్ శ్రమ వ్యవస్థాపకులు మరియు జటా సర్వీస్ లిమిటెడ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. జయవర్ధన్ శాస్త్రి గారు ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ చదివి ఉన్నారు. డాక్టర్ బిఆర్పిఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివి ఉన్నారు. తిలక్ ఆయుర్వేద మహావిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు. శాస్త్రిగా ఆయన ప్రతిభకు చాలా పురస్కారాలు లభించారు. ఆయన పరిశోధనకు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి సువర్ణ పథకం బహుకరించబడింది. ఆయుర్వేద శాస్త్రజ్ఞ పరిషత్ విజయవాడ వారు అలాగే అకాడమీ ఆఫ్ ఆయుర్వేద నుండి వెండి పథకం పొంది ఉన్నారు. చావలి రామయ్య మరియు బిషప్ రత్న ఆచంత లక్ష్మీపతి మెమోరియల్ స్వర్ణ పథకాలు, ఆయుర్వేద విశాలని స్వర్ణ పథకం, చరక అంతర్జాతీయ అవార్డు, డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అవార్డు, డాక్టర్ ద్వారకానాథ్ మెమోరియల్ అవార్డు మొదలైనవి పొంది ఉన్నారు. శాస్త్రి గారు ఆయుర్వేదంలో 16కు పైగా పుస్తకములు ప్రచురించారు. ఆయన రాసిన 50కు పైగా ఆయుర్వేద వ్యాసములో వివిధ వార్తాపత్రికలలో ప్రచురితమై ఉన్నాయి. ఆయన అంతర్జాతీయంగా చాలా వేదికల ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. జయవర్ధన్ శాస్త్రి గారు 1992 నుండి 2004 వరకు ప్రభుత్వ వైద్యాధికారిగా సేవలు అందించారు. 2004-2020 మధ్య కాలంలో డాబర్ ఇండియా లిమిటెడ్ క్లినికల్ పరిశోధన విభాగంలో అధిపతిగా వ్యవహరించారు. 2020-21 మధ్య కాలంలో నేషనల్ మెడిసినల్ హ్యాండ్స్ బోర్డ్ సిఇఓగా వ్యవహరించారు. ఇప్పుడు మన విశిష్ట అతిథి శాస్త్రి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ये
ధన్వంతరి నమః, సదాయ నమః. ఈరోజు చాలా అద్భుతంగా ధన్వంతరి పూజ హోమం మాకు చూసే అవకాశం కల్పించినటువంటి సంస్థకి, సంస్థ పెద్దలకి, నరసింహరావు గారు, బాలచంద్ర ప్రకాష్ గారు, కుటుంబ సభ్యులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వారి అనుచర గణం, సరిగ్గా ఒక 2 వారాల కిందట ఇవాళ రోజున యుఎస్లో లాస్ వేగాస్ వల్ల ఒక పరిస్థితి కలిగింది. అయితే నేను మాట ఇచ్చాను, 3 నెలల కంటే మాట ఇచ్చాను, నిలిచాల సుఖమా రాజుల సంఘ సుఖమా అని. సరే ఏకైంది మా డిప్యూటీ పంపించి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద కార్యక్రమం తలపెడుతున్నామన్న విషయం నాకు తెలియదు. 10 సంవత్సరాలు ఆంధ్రదేశంలో లేదు, 2 సంవత్సరాల కాంట్రాక్టర్లు వచ్చి ఆయుర్వేదం కోసం తిరిగి కొంతమంది కంటెంట్ కట్టుకుని ప్రత్యేకంగా దాన్ని మళ్ళీ పూర్ణ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. పాశ్చాత్య దేశాలన్నీ కూడా మనకేసి తిరిగి చూస్తున్నాయి. కోవిడ్ తర్వాత ముఖ్యంగా మన గొప్పతనం ఏంటో అందరికీ తెలుసును అనేది చెప్పక్కర్లేదండి. ప్రపంచం మొత్తం మీద కోవిడ్ సమయంలో మనం వాడినటువంటి భారతీయ వైద్య విధానాల వల్ల ప్రపంచం మొత్తం మీద అతి తక్కువగా కోవిడ్ ప్రకటనలు జరిగినటువంటి దేశం భారతదేశం మాత్రమే. ఇప్పుడు కలిసి తెలుసుకున్నాను. మనం వివిధ చికిత్సా పద్ధతుల మధ్య పెట్టుకోక్కర్లేదండి. ఎవరి గొప్పతనం వాడుతున్నది, ఎవరి సేవ వాళ్ళు చేస్తున్నారు, చెయ్యాలి కూడా. మనకి వచ్చే తరానికి అంటే 2026 నుంచి భారతదేశం అతి చిన్న వయస్సు కలిగినటువంటి జనాభాని ఎక్కువ శాతం కలిగినటువంటి దేశం కాబోతున్నది. అయితే వచ్చే తరానికి ప్రొద్దుటే లేవడం, ప్రొద్దుటే స్నానం చేసి మొహం కడుక్కొని తర్వాత తిని తర్వాత ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చి రాత్రి పడుకోవడం, ఇటువంటి విషయాలు తెలిసే అవకాశం లేదు. అది తెలియాలంటే కనీసం ఈ చికిత్సా పద్ధతి, ఇది కేవలం వైద్యం కాదు, జీవన విధానం. దీన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలని తెలుస్తాయి. కేవలం మందులు వాడడానికి ఆయుర్వేదం అని అనుకోవద్దు. ఇది మనం సరిగా జీవించడానికి కావాల్సిన విషయాలు చెప్పేటటువంటి ఒక పద్ధతి, జీవన విధానం. ఇవి వచ్చే తరానికి ఇది గుర్తుండే అవకాశం కానీ తెలిసే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి కనీసం ఇటువంటి కార్యక్రమాల ద్వారా తిరిగి మన యొక్క ప్రాచీన శాస్త్రాల్లో ఉన్నటువంటి మంచి విషయాన్ని వీళ్ళు గ్రహించి దీన్ని ఉపయోగించుకునేందుకు ఇటువంటి సంస్థల వేదికలు కారణం కావాలి. నేను అయితే ప్రస్తుతం నాకు పిలిచి ఇంత పెద్ద సన్మానం చేయడం ఎందుకనే నాకు తెలియదు. అయితే పిలిచారు, అంగీకరించారు, వచ్చాను కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్పడం మాత్రమే చేయగలను. ఇక్కడికి వచ్చినందుకు గాను నేను మీకు ఇచ్చేటటువంటి ఒక సందేశం ఏంటంటే, చాలా కంపెనీలు ఇప్పుడు రంగులు వేసుకున్న వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు కాబట్టి చాలా కంపెనీలు వస్తున్నాయి, చాలా వైద్యశాలలు వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా సరైన మూలికలు దొరకకపోవడం ఒక కారణం అయితే, ఆ మూలికల వద్ద అవగాహన లేకపోవడం ఇంకొక కారణం. మనమందరం నమ్మి వాడేటటువంటి ఈ మూలికలు ఒక్కొక్కటి ఒక చోట ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేము కాబట్టి అవి తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గ్రహించడంగా చెయ్యాలి. గత 2.5 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. నేను పెన్షన్ ప్లాన్ బోర్డులో ఉన్నాను,
రాబడి కంపెనీలో కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలుపెట్టాము. అంటే మేము ఓలా ఊబర్ ట్యాక్సీ నడిపేవాళ్ళం. మీరు మెగా ట్యాక్సీలో కాకుండా ఓలా ఊబర్ సామాన్య ప్రజలకు కూడా రహదారి జరుగుతుందని మేము దేశం మొత్తం మీద తిరిగాం. మరి ఈ ఫేస్కి వాల్యూ ఉందని అనుకునే మాకు చాలామంది రైతులు కానీ సంస్థలు కానీ మా సంస్థకి ఒక 17.28 లక్షల ఎకరాలు మా చేతిలో పెట్టారు. ఎవరికి రూపాయి ఈజీ కూడా మాతో చేరి మాతో భాగస్వాములుగా ఉంటే వాళ్ళకి ఉపయోగం కలిగించేలా చేస్తాం. అలాగే మాకు కొంతమంది పెద్ద ఎత్తున ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే అగ్రి ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కలిపి మూలికల్ని అందించడానికి మేము చేసే ప్రయత్నం. ప్రస్తుతం నేను చేసేది ముఖ్యంగా మూలికలు. సామాన్య ప్రజలు కూడా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి మూలికల యొక్క ఔషధ గుణాలు గుర్తించినట్లయితే మనం డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోకుండా ఇమ్మీడియట్గా చూసుకోవాలి. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ వస్తే విటమిన్ గోళీలు వేసుకోవాలి. మళ్ళీ ఎంతమంది చేస్తుంది, మన రోజు తినేటువంటి మెంతులు జీలకర్రలో ఇంచుమించు అన్ని రకాల బి కాంప్లెక్స్ ఉన్నాయి. అన్ని రకాల బి కాంప్లెక్స్ ఉన్నాయి. నార్త్ ఇండియాలో నాకు కనిపించాయి. మెంతికి లడ్డు దీపావళి టైంలో మెంతులతో చేసిన మిఠాయి తినిపిస్తారు. అలాగే ఎక్కువ నీరు తాగిన మజ్జిగ తాగిన జల్దీరాన పౌడర్ వేస్తారు. అంటే మన జీవన విధానంలోనే బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ అర్థం లేకుండా చక్కగా బతికేటటువంటి ఒక చిన్న ఉపాయం. ఇలా చాలా ఉన్నాయి. ఇది చిక్కీలు అంటారు. కొంతమంది చర్మరోగాలకు వస్తారు, స్క్లీరోడర్మాలో వస్తుంది. ఏం లేదు, వాడి జీవితంలో ఎప్పుడూ నాశకరం అనమాట. అంటే వేరుశనగ కానీ ఇటు అక్రోట్ కానీ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఎప్పుడు రోడ్లో వేసుకునే వాళ్ళు ఏముంటారు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ. డెర్మటాలజిస్ట్ కూడా తిరుగుతూ ఉంటారు, అన్ని రాసుకుంటారు కాదు. ఎందుకంటే మన తిండి లోపంలో వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి విధానాలు కనుక మనం మన దైనందిక జీవితంలో కనుక ఆచరించినట్లయితే చిన్న చిన్న రుగ్మతులకు కూడా పెద్ద పెద్ద వైద్యశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇది కూడా ముఖ్యత విధిస్తాను. మన దేశంలో సగటున మనం ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు అమెరికా దేశం పెడుతున్న ఖర్చులో 3వ వంతు. మనకి 1.5% పెరిగినట్లయితే ఈ దేశం అంటే ఆ ఖర్చు కనుక 0.5% పెరిగినట్లయితే మనకి ఎంతో పెద్ద ఖర్చు అవుతుంది మన దేశంలో. ఎందుకంటే జనాభా ఎక్కువ. అమెరికా లాంటి దేశాల్లో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకొని భారతదేశంలో ఎందుకు ఇలా ఉంది, వాళ్ళకి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేదము, హోమియోపతి, యోగా, సిద్ధ, న్యాచురోపతి, ఇలా రకరకాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళు చాలా వరకు డబ్బు ఖర్చు తగ్గించుకుంటున్నారని తెలుసుకుని వాళ్ళు మన విధానాల మీదకి వస్తున్నారు. కాలిఫోర్నియా అంటే ప్రపంచం మొత్తం మీద అతి విలువైనటువంటి యోగా సర్టిఫికేట్ ఇండియాలో లేదండి, కాలిఫోర్నియాలో ఉంది. మౌంట్ మడోనా అక్కడ ఇచ్చే సర్టిఫికేట్ యోగాలో ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ సర్టిఫికేట్. మనకు తెలియదు, మన దగ్గర పెట్టుకున్న సర్టిఫికేట్ యోగా కోర్సులు ఉన్నాయి. అంటే మనంతా హైలైట్ అయిపోతుంది. వాళ్ళు మన మంచి నేర్చుకుని వాళ్ళ షెడ్యూల్ మనకి ఇస్తున్నారు. మన షెడ్యూల్ చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తున్నారు. 2 జోడుల్లో, వీలైతే 2 చేతుల్లో ఎక్కడ వదిలిపెట్టకుండా. కాబట్టి సర్వమాత్రం పరిస్థితి అయితే శరీరం వారి బాలేదు. మిగతా అవన్నీ పక్కన పెట్టి మనం డబ్బు సంపాదించట్లేదు, జబ్బు సంపాదిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. మనకి ఎందుకంటే ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని చక్కలు కొట్టుకుంటున్నాం కదా, పెర్ క్యాపిటల్ డిసీజ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతున్నది. ఎందుకంటే ఈ డబ్బుతోటి మనకి అవసరం లేని కొనుక్కొని తింటున్నాం. ఆ డబ్బు అలాగే ఉన్నాయి, మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఎక్కువ ఉంటే తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో పెట్టాను, అందరికీ మంచి జరుగుతుంది.
ఈ 2 విషయాలు చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అర్హత ఉందో లేదో నేను కూడా తెలియదు, పిలిచి ఆదరించి సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. భారతదేశం గర్వించదగినటువంటి ఆంధ్రుల్లో ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళలో మనకు అరుదుగా కనిపించే ఒక పర్సనాలిటీ కాబట్టి మనం సెలెక్ట్ చేసిన వ్యక్తి భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తికే మనం సన్మానం వాళ్ళు చేయడం చాలా థ్యాంక్స్. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు కేరళ రాష్ట్రం త్రిశూర్లో సునీతి ఆయుర్వేద ఆశ్రమం మరియు పరిశోధన కేంద్రం స్థాపకులు. ఆయన సలాఖ్యతంత్ర నిపుణుడిగా చిరకాలంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య వైద్య శ్రేణియా వర్మ మరియు 2 పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు భూ వైద్య కళాశాల వద్ద ఎండి స్కాలర్, మరొకరు బిఏఎంఎస్ విద్యార్థి. ఆయుర్వేద వైద్య పాఠశాలలో అధ్యాపకుడిగా, ఆచార్యునిగా మరియు 2015 నుండి 2020 మధ్య కాలంలో ప్రిన్సిపల్గా సేవలందించారు. రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ గురువుగా సేవలందిస్తున్నారు. PCOS పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పై ఆయుర్వేద పద్ధతిలో నిర్వహిస్తున్న అధ్యయనానికి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు. 2002 నుండి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ASD పై పనిచేస్తూ ప్రత్యేక చికిత్సా విధానం అభివృద్ధి చేశారు. ఆయన 200కు పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. 500కు పైగా ప్రసంగాలు మరియు టెలివిజన్, రేడియో ప్రసారాలు చేశారు. 2015లో భారద్వాజ పురస్కారం, 2013లో డాక్టర్ NPK మెమోరియల్ అవార్డు, 2010లో ధడగల్ నారాయణ వైద్య మెమోరియల్ అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలు మరియు గుర్తింపును సంపాదించుకున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
First of all, let me express my heartfelt gratitude and happiness to the organizers of this function, this Dhanvantari Jayanti program, especially Sri Mrs. and Mr. Narasimha Rao ji, who is the Jivatma and Paramatma of Sri Prakash organizations, and my friends. I am really excited to get this reception or felicitation from this state, because the last 22 years we are engaged in the care of autistic kids, and trust me, nearly 80% of the kids are coming from Andhra and Telangana. I do not know why. So I have some concerns also over that. Why this much number of kids are coming with such a strange problem, and every day the number is increasing. So some way or another, I think my heart is beating for Andhra Pradesh, and I have some Purva Janma relation with this soil, I wonder. Otherwise there is no chance that we get this sort of a reception here. And while I look at the audience here, I am a little bit desperate, because the 100+ audience gathered here mostly are of 50+ age group. That should not be the case, especially when we are observing or celebrating the National Ayurveda Day, which is supposed to be one of the strongest members of the Indian knowledge tradition. I think this should not be the case. There should be at least 5,000 people, of which 3,000 should be below 40 age group. Then only we can make sure that Ayurveda is reaching the masses and all our people are taking the best out of it. As Shastriji, if I was understood it right, was mentioning, I do not know Telugu, that the entire world is looking at Ayurveda. Everywhere Ayurveda has a chair. But if that is the case, I think if there is one chair outside India, there should be 100 chairs in India. There should be a lot more takers for Ayurveda. Every citizen, it is the privilege of every citizen of India to enjoy the benefits of this wisdom of the rishis. How to stay healthy, how to live a complete life, how to achieve the Purusharthas in the most simplest, modest and humblest manner. So we have enough resources for that. We have enough manpower. We have enough planning. We have enough money. But still it is not reaching the masses to the extent what it really deserves. So we should be working harder. For any system, we have to measure its presence by terms of 3 A's. One is the availability, second is the acceptability, and the third is the affordability. So there is Ayurveda available in plenty. The next two parts are also to be attended seriously. It should be acceptable to everyone. So we will have to work day in and day out. Then only this can be made acceptable to the masses. The most, the poorest man of the country. It is not just for those living in the 5-star facilities. Every citizen, it is his privilege, it is her privilege. Those who are handling the Ayurveda is just the trustees of this knowledge. They are not the owners. They are supposed to work day in and day out to make the system percolate to the down layers, and it should be made affordable as well. So we have to be very cautious about the usage of resources. We have to edit and re-edit our prescriptions, and we have to start pravachanam. Pravachanam is the way to reach the masses. So for that we should touch the layer of planning group, those who are doing the asutranam of the planning programs.
we should have a say in every department under the government of India. Now Supreme Court of India has got an Ayurveda unit. High Court of Delhi has got an Ayurveda unit. Kerala Secretariat is having an Ayurveda unit. That need not be the case if we are not happy with that. We should have Ayurveda unit with the railways, with all sections of the forces, with all sections of the service sector, for everyone. And we should get greater coverage from the insurance companies. Then only it will be touching the masses. So I wish and pray and hope that when we celebrate the next Ayurveda Day, we will not have sufficient number of seats here. At least double the members will be standing in the back. That is what we should target. Then only we will be happy. Then only we can say that our great wisdom which we got, the lineage from the rishis, is contemporary, is beneficial for the common man of this country today. So I wish and I pray to Lord Dhanvanthari that this is happening, and once again I express my deep sense of gratitude and obligation for giving us this invitation and the wonderful hospitality that we received here. Thank you one and all. Thank you Andhra Pradesh. Thank you Sri Prakash. Namaste. Namaste. పత్రికతో మాట్లాడేటప్పుడు అందరూ గమనించారో లేదో, ఈజ్ స్పెషలిస్ట్ ఈ ట్రీట్మెంట్ ఆయన ఆయుర్వేదంతో ట్రీట్ చేస్తున్నారు. ఆయన మనకు వచ్చే పేషెంట్స్లో 80% ఆఫ్ ది పేషెంట్స్ గుర్తించారా? అది ఎంతమంది గుర్తించారో నాకు తెలియదు. అయితే నేను నిన్న సార్ కెన్ వి ట్రీట్ with Ayurveda? Why not? In any case, I can solve any case. That's the confidence he is having. This Ayurveda treatment is right. Apology అనేది ఇప్పుడు తెలుగులో మన కట్టు వైద్యం అంటారు. అది అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇంతకుముందు ఆయుర్వేదంలో కంటి వైద్యం చేస్తారంటే చాలా మంది అవదండి. నేను చేయగలననే ధైర్యంగా ఒక